హాయ్ హలో నమస్తే మా అత్తమ్మాట స్వాగతం అండి. ఈరోజు అల్లం పచ్చడి చేస్తున్నానండి. శీతాకాలం కాబట్టి నోటికి కొంచెం కారం కారంగా తలగాలనిపిస్తుంది కదండి. అందుకని అల్లం పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అల్లం పావు కిలో తీసుకున్నానండి. పావు కిలో తీసుకుని శుభ్రం చెక్కేసి దాన్ని శుభ్రంగా నీటిలో కడిగేసుకుని చిన్న చిన్న ముక్కల కింద పోసుకుని ఎండలో పెట్టానండి. తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయాక ఇప్పుడు ఇది నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక పావు కిలో కారం అండి. కారం ఎక్కువ పట్టదు, అల్లం కారంగా ఉంటుంది కాబట్టి చూసి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి కారం. చింతపండు పావు కిలో అండి. ఇది వేడి నీళ్ళు బాగా మరగనిచ్చి ఆ మరిగిన నీళ్ళు పావు కిలో చింతపండు ఇలా నానబెట్టుకున్నానండి నీటిలో. పావు కిలో బెల్లం అండి. బెల్లం తీసుకుంటున్నాను. ఈ మూడు కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ముందు అల్లం ముక్కలు నూనెలో బాగా తడి లేకుండా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా స్టవ్ వెలిగించుకుని దానిపైన మూకుడు పెట్టి దాంట్లో పప్పు నూనె వేస్తానండి. పప్పు నూనె ఇది మామూలుగా మిల్లులో డైరెక్ట్గాను నువ్వులు తోటి ఆడించిన నూనె అండి. ఇది పప్పు నూనె. ఈ అల్లం ముక్కలు దోరగా వేయించుకోవాలండి. ఇందులో దోరగా వేయించుకోవాలండి అల్లం ముక్కలు. అల్లం ముక్కలు దోరగా వేగినాయండి. ఇదిగోండి ఇలా దోరగా వేగినాయి. ఇది తీసేసుకోవాలండి. తీసేసుకుని ప్లేట్లోకి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ అల్లం ముక్కలు కొంచెం చల్లారాలండి. అల్లం ముక్కలు చల్లారినాయండి. ఇందులో ఒక ఎల్లుల్లిపాయ వలిసి మిక్సీ పట్టుకోవాలండి. అందులో కొంచెం కళ్ళుప్పు వేసుకుని మిక్సీ పడతానండి. ఇది పండు నీటిలో వేసి నానబెట్టాం కదండి, వేడి నీళ్ళు మరిగిన నీటిలోనూ అందులో కొంచెం వాటర్ ఇందులో వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకుంటే కొంచెం బాగా నలుగుతుంది కదండి అల్లం ముక్కలు. ముందు ఇది మిక్సీ పడుతున్నాను. అల్లం వెల్లుల్లిపాయలు కళ్ళుప్పు వేసి మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు ఇది అల్లం మిక్సీ పట్టేసానండి. ఇది దాన్ని మెత్తగా అలా నలిగింది. కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే కొంచెం బాగా నలుగుద్ది, లేకపోతే కొంచెం ముక్కల కింద ఉండిపోతుంది కదండి. ఇది బాగా మెత్తగా నలిగింది. ఇదిగోండి చింతపండు ఇలా వేడి నీటిలో నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇది మిక్సీలో వేస్తున్నానండి. ఇది వాటర్లో నానబెట్టుకుంటే కొంచెం జారుగా కూడా ఉంటుంది కదా పచ్చడి. అందుకని కొంచెం వేడి నీళ్ళు బాగా మరగనిచ్చి అందులో చింతపండు నానబెట్టానండి. ఇది మిక్సీలో వేస్తున్నానండి. ఇప్పుడు చింతపండును బెల్లం కలిపి మిక్సీ పట్టానండి. అది చింతపండు జారుగా ఉండటం వలన బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది, పేస్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది అల్లంలో కలిపేసుకుందామండి. అల్లం పేస్ట్గా చేసుకున్నాం కదా, అందులో కలిపేసుకుంటున్నాను. ఇది ఇదిగోండి ఇది అల్లం బెల్లం చింతపండు కలిపండి. ఇది
మూడు చక్కగా కలిపేసుకోవాలండి. కారం మనం టేస్ట్ని బట్టి ఎంత కారం కావాలంటే అంత కలుపుకోవచ్చు. అల్లం కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి అంత కారం అక్కర్లేదండి, కొంచెం కారం తగ్గించేసుకోవచ్చు. శీతాకాలం కాబట్టి నోటికి చక్కగా ఉంటుందండి ఇది అల్లం పచ్చడి. నీళ్ళు వేయటం వల్లనే కొంచెం జారుగా ఉంది. అది నీళ్ళు లేకుండా వేసామంటే గట్టిగా అయిపోయి మిక్సీ కూడా తిరగదు. ఇలా వేడి నీళ్ళు, మరిగిన నీళ్ళు వేసుకోవాలండి. మరిగిన నీళ్ళు అయితే ఇంకా అది ఎన్నాళ్ళైనా పచ్చడి పోదు, నిల్వ ఉంటుంది. బయట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట ఉన్నా కానీ ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఏం అవ్వదండి. ఇది నిల్వ పచ్చడి కింద కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఒక పావు కేజీ తెచ్చుకుని ఇలాగా పచ్చళ్ళు ఏమి లేనప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కారం అంటే పెద్ద కారం ఉండదు కాబట్టి తీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా వేసుకుంటారండి. ఇది ఇడ్లీల్లోకి, దోశల్లోకి, రైస్లో కూడా తినొచ్చండి. ఇది చాలా బాగుంటుంది. మూడు కలిపేసానండి ఇలాగా. ఫైనల్గా ఇప్పుడు తాళం పెడతానండి. ఇది అల్లం పచ్చడి, పప్పు నూనె అండి. ఇది ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఎల్లుల్లిపాయలు ఇలాగా కొంచెం చెత్త కొట్టుకుని వేసుకోవాలండి. ఇలాగా ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, మెంతులు వేసానండి. దోరగా వేగాలి. కరివేపాకు కొంచెం కడుక్కుని నీళ్ళు లేకుండా కడిగి చేసుకోవాలండి. కొంచెం పొట్టు మినపప్పు, కొంచెం ఇంగువ వేసుకోవాలండి. కొంచెం ఇంగువ, బాగా ఏగియండి. పెట్టేస్తున్నాను. ఇంకా తాలింపు చల్లారిందండి. ఇప్పుడు ఈ అల్లం పచ్చడి అందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇందులో తడి తలకుండా ఉంటే ఎన్నాడైనా ఉంటుందండి. అల్లం కూడా శుభ్రం కడిగేసుకుని
అది కాసేపు ఎండలో పెట్టుకున్నా పర్వాలేదని శుభ్రంగా లేకపోతే క్లాత్తో తుడిచేసుకుని దాన్ని మళ్ళీ నూనెలో దోరగా వేయించుకుంటాం కాబట్టి తడి కూడా ఉండదు. తడి తగలకుండా ఉంటుంది, ఎన్నాళ్ళైనా ఉంటుందండి పచ్చడి. ఇంతేనండి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. తడి లేని డబ్బాలోను ప్లాస్టిక్ డబ్బాల్లోనూ పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో కొంచెం అల్లం పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా మంచిది. అల్లం పైత్యానికి కూడా చాలా మంచిది కాబట్టి వేడివేడి అన్నంలోనూ ముందుగా కొంచెం అల్లం పచ్చడి వేసుకుని తింటే చాలా మంచిదండి, హెల్త్కి కూడా మంచిది. ఇంతేనండి, ఒక పావు గంటలో చేసేసుకోవచ్చు అల్లం పచ్చడి చాలా ఈజీగా ఇంట్లోనూ. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోను వేసి నెయ్యి వేసుకుని తింటే ముద్దలోను చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి అల్లం పచ్చడి.